వస్తానబ్బాయి. అక్క నువ్వు మళ్ళీ వచ్చావా? ఇన్నాళ్ళు సమ్మర్ హాలిడేస్ కెళ్ళావా? పొయ్యిలో నిప్పులున్నాయి, ఒప్పులేనట్రా. ఆ నిప్పులతో ఏం చేస్తారండి? ఎప్పుడైనా మీమ్స్ చూసి బాధపడ్డారా? లేదండి. ఎందుకు మాస్టారు మాటమాటిక్ అడుగుతారు? అయ్యో నన్ను ఇలా అన్నారు ఏంటి ఇలా చేస్తున్నారు నా పాటని. వాళ్ళు సంతోషం. ఇప్పుడు తెలుసును డాడీ చేస్తున్నారు, నేనే అప్లోడ్ చేశాను నా దాంట్లో ఒకరిదే. తెలుసును నాయనా తెలుసును పప్పా నాకు తెలీదమ్మా. తెలుసునే నీకు. ఫ్లాష్ బ్యాక్. అందరూ చెప్పండి. నేనేమో ప్రియురాలిని, యేసే నా ప్రియుడు. ఇది ఎప్పుడు పెట్టారు? జస్ట్ ఇప్పుడే పెట్టాం సార్. తెలుసును డాడీ తెలుసును పప్పా, నేనేమో ప్రియురాలిని, యేసే నా ప్రియుడు. ఏయ్ ఎవతురా అదే? అన్నం అంటుందే, మళ్ళా ముద్దెడతానంటుందే. ఏయ్ యాడ దొరికింది సంతరా ఇదే? త్వరలోనే ప్రపంచం అంతమైపోతుందని టీవీ 9లో చెప్తే నమ్మలేదు. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే నమ్మాల్సి వస్తుంది. అంటే వాళ్ళు ఏదో చెడుగా చేసి నన్ను ఏదో చెడు అంటలేరు కదా. ఏదో వాళ్ళు ఆ పాట పాడుతున్నారు, వాళ్ళకి నచ్చింది వాళ్ళు పాడుతున్నారు. పిచ్చి మీకై ఉండాలి, ట్రీట్మెంట్ మాకై ఉండాలి. అంటే నాకు పిచ్చా? అవును, క్లియర్ గా ఉందిగా. సో నాకు ఎంజాయ్ చేస్తాను అవి. అసలు నేనే నా దాంట్లో అప్లోడ్ చేశానండి ఒకటి మేము. మహేష్ బాబు గారు యేసుప్రభు వేషం వేయబోతున్నారని వినికిడు కానీ మీకు తెలుసు? చూశాను, ఫొటోస్ చూశాను. ఇప్పుడు నేను ఒక 60 ఏళ్ళు బ్రతికి చచ్చిపోయా బ్రదర్, కానీ నేను ఒక రోజు ఇలాగే మళ్ళీ దేవుని ముందు నిలబడే రోజు ఒకటి ఉంది అని దేవుని వాక్యం చెప్తాం. అది మీ మూర్ఖత్వం అంట. చనిపోయినటువంటి మనిషి ఎవరైనా సరే సమాధి చేయబడిన, చితిమంటల్లో తగలబెట్టబడిన, మొన్న అయోధ్యలో శ్రీరాముడి దగ్గర పనిచేసినటువంటి వ్యక్తిని తీసుకొచ్చి సరైన నదిలో కలిపేశారు కదా పూజారిని, ఆయనతో సహా ప్రతి ఒక్కరూ లేచి దేవుని ముందు నిలబడే రోజు ఒకటి ఉంది. జరుగుద్ది అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుందిరా. వాళ్ళ శవాలను మీరు నరుక్కొని తినండి. ప్రతి శవం ప్రాణం పోసుకొని ఆత్మతో దేవుని ముందు నిలబడాల్సినటువంటి రోజు ఒకటి ఉందని దైవ గ్రంథం చెప్తాం. 9 నెలల తల్లి కడుపులో ఉన్నారు, మలమూత్రాల మధ్య ఎట్టున్నారు మీరు? మీకు ఎముకలట్లేదుగా ఈ తల్లి కడుపులో, కళ్ళెట్లు వచ్చాయి తల్లి కడుపులో, జుట్టెట్టు వచ్చింది తల్లి కడుపులో. డాక్టర్ వాట్స్ ద ప్రాబ్లం? చిన్న మెదడు చితికింది, పెద్ద మెదడు పగిలింది, టోటల్ గా బ్రెయిన్ కల్వారి సతీష్ గొప్ప బోధకుడా? ఆడు పెద్ద బోగ్గాడు సార్, ఆడు చేసే ఏదో పనులని కప్పిపుచ్చడానికి అలాంటి లాయర్ ఒకడు. కల్వారి సతీష్ గొప్ప బోధకుడా? నా దృష్టిలో కాదు, పరమ దుర్మార్గుడు సార్ వీడు. కావిని పెయిడ్ ఆర్టిస్ట్ని పెట్టి నన్ను చాలా పచ్చిబూతులు తిట్టించాడు దశంభాగాల గురించి మాట్లాడినందుకు. ఫ్లాష్ బ్యాక్. దేవుడు మన జీవితంలో అద్భుతం చేయబోతున్నాడు అనే నమ్మకం మీకుంది కనుక అందుకు సూచనగా ఒక కృతజ్ఞత కానుక దేవునికి ఇచ్చే ప్రయత్నం చేద్దాం. రండి, మీరు తీసుకొచ్చిన కానుకని చేతిలో తీసుకోండి. దశమ భాగం ఇచ్చేవాళ్ళు కవర్ అడగండి, ఆ కవర్ లో మీ దశమ భాగాన్ని పెట్టివ్వండి. ప్యాకాటోడు ప్యాకాటాడు కోసం అన్ని ఇచ్చేస్తాడు విలువైనవి. తాగుబోతోడు తాగుడు కోసం అన్ని తీసుకెళ్లి దాసోహం చేసేస్తాడు. ఒకతను ఉంచుకున్నవాడు ఉంచుకున్న దానికోసం వాడి దగ్గర ఉన్నటువంటి సమస్తం తీసుకెళ్లి దానికి అంటగట్టేస్తాడు. ఏమిటంటే మీరు మాట్లాడేది? అడుగుతున్నాను, మనం నిజంగా సంఘాన్ని ప్రేమిస్తున్నట్లయితే ఏమిస్తున్నాం మనం సంఘానికి? ఆవిడ కరెక్ట్ గానే చెప్పిందిరా. చాలా సేపు సస్పెన్స్ తర్వాత నాకు కూడా అర్థమైంది. మనం సంపాదించే సంపాదనలో కనీసం 10% దేవునికి ఇవ్వడం కష్టంగా. అంటే ఇప్పటివరకు నేను పబ్లిక్ లో మాట్లాడలేదు, ద ఫస్ట్ టైం నేను మీకు చెప్తున్నా ఈ విషయాన్ని. ఎన్ని దారుణాలు సార్. చాలా పచ్చిబూతులు తిట్టించాడు. సతీష్ కుమార్ ఛానల్లో కమ్యూనిటీలో పోస్ట్ చేశారు ఈ వీడియోని. పోస్ట్ చేస్తే అరే అనుకునే లోపు తీసేశారు. ఇంతకాడికి వచ్చేపోయే నలుగురు దగ్గర ఒంటెలు తాగినా బెటర్ కదరా. ఏం జన్మరా మీది? ఓకే సెకండ్ అండి. రేపు మీరు మీటింగ్ వచ్చేటప్పుడు నీళ్ళ బాటిల్ తీసుకొచ్చుకోండి. నీ మినేల బాటిల్ కొరకు ప్రార్థన చేస్తాను. అలాగా? ఎంత శుభవార్త చెప్పావు బాబు. దేవుడు నాకు ఎంత కృపావరం ఇచ్చాడంటే చెప్పు. నీళ్లను ద్రాక్షారసంగా మార్చే కృపావరం ఇచ్చాడు. రేపు మీ నీళ్లు ద్రాక్షారసం అయిపోతాయి. సూపర్, అసలు సూపర్. మీ నీళ్లు ద్రాక్షారసం అయిపోతాయి. నాకేం కనపట్టలేదు. ఏం చేస్తాన్నావు రైడా? ఈ సెటప్ వీటన్ని అన్ని పెట్టుకొని
శివాజీ శివాజీ. అయ్యి బాబోయ్ పిచ్చి బాగా ముదిరిపోయిందిరా మీకా. और अभी तो रुको, क्लाइमैक्स अभी बाकी. గొర్రె బతుకంతే గొర్రె మెదడంతే మెదడున్న వారెవరు గొర్రె కారంతే. ఇక్కడ ఒకటి పీకు ఇండియా కినపడేటట్టు పీకో. బాగుండదు. ఏకమైనప్పుడు పీకో. కాదు కాదు నా మాట. నువ్వు నిజంగా భారతీయుడు అయితే పీకో. ఏకమైన పీకో. ఓకే ఓకే.